తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం అలాగే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతుంది. అలాగే క్లస్టర్ల వారీగా ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఈ క్లస్టర్ వారీగా ఏర్పాటు చేసి అంతంత ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కాకినాడ జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. పెద్దాపురం నియోజకవర్గం అలాగే ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో కూడా ఈ మహానాడు కార్యక్రమం కూడా ఇక్కడంతా కూడా ఘనం జరుగుతుంది. మొత్తం అన్ని క్లస్టర్లో కూడా ఆయన సందర్శించారు. మహానాడులో మొత్తం అందరూ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ఈసారి నూతనంగా వినూత్న రీతిలో ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది? ఎలా జరుగుతుంది సార్? మాకు మహానాడు పండుగ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజుని మేము మహానాడుగా భావించి 82 నుంచి కూడా పార్టీ పెట్టిన నుంచి కూడా మహానాడు జయప్రదంగా చేసుకోవడం. మీ అందరం కూడా మహానాడుతో పండగ మేము వీళ్ళందరూ వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో మరి మహానాడు ముగించుకొని అక్కడున్న టెంపుల్స్ అని తిరిగి వచ్చే అవకాశం ఉండేది. ఈరోజు హైబ్రిడ్ మోడల్ పెట్టారు. కొంచెం మనకు తెలుసు ఆ పెట్రోల్ ప్రాబ్లము, యుద్ధ వాతావరణం, దాని మీద మనకి క్లస్టర్ వైజ్ పెట్టారు. క్లస్టర్ వైజ్లో ఇవాళ క్లస్టర్స్ కూడా 1800 సెంటర్లు ఉన్నాయి. ఆ ప్రతి క్లస్టర్లోని కూడా 400 నుంచి 500 మంది వస్తున్నారు. చాలామందికి మహానాడు పాల్గొనే అవకాశం కలిగింది. అందుచేత చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. తీర్మానాలు కూడా 18 తీర్మానాలు పెట్టారు. అందులో ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు, యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే ఇవాళ 10 నియోజకవర్గంలోనూ కూడా 18 క్లస్టర్లోని క్లస్టర్ ఇన్ఛార్జి మండల పార్టీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్నాయి. ఉత్సాహంగా అందరూ పాల్గొంటున్నారు. బాగా జరుగుతుంది మొత్తం అంతా కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ అయితే హామీలు ఇచ్చాడో హామీలు కూడా అమలు చేశాడు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాడు. అదే కాకుండా యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కానీ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇవన్నీ కూడా రాజధాని కానీ ఇవాళ పరిగెత్తించే పరిస్థితి. అలా ఇండస్ట్రీస్ అయితే ఎన్నో లెక్కలైన ఇండస్ట్రీ తీసుకొస్తుంటే యువతకు ఉద్యోగాలు కల్పించడం. అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు, అది కూడా డిఎస్సి ఇచ్చాడు, పోలీసు ఇచ్చాడు. ప్రభుత్వ పరంగా అనేక రకాలుగా ఉద్యోగాలు యువతకు ఎక్కువ మందికి అవకాశం కల్పించడం. దాని మీద అందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే సంక్షేమం, డెవలప్మెంట్. ఇవాళ డెవలప్మెంట్కి వచ్చినప్పటికి ఇవాళ కొన్ని కోట్లు ఖర్చు పెడతాం. ఇవాళ మా నియోజకవర్గం కూడా 200 కోట్లతో ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమం కూడా అదే స్థాయిలో జరిగింది. అంటే ఇవాళ 2 సంవత్సరాల్లోనే అంత ఘనంగా జరిగింది. కనవ 3 సంవత్సరాలు బ్రహ్మాండంగా, 5 సంవత్సరాల వచ్చేటికి లెక్కలు ఏం జరుగుతాయి. 70% కూడా వరుసనే పూర్తవుతాయని నమ్మకం మాకు. ఏది ఏమైనా ఇది పార్టీ కార్యక్రమం. ఇది మహానాడు అన్నది పార్టీ కార్యక్రమం. ప్రజలందరూ పార్టీ కార్యకర్తలందరినీ కూడా వినూత్న రూపంలో ఇవాళ సభ్యత్వం కల్పించడం కానీ, క్లస్టర్ వ్యవస్థ, ఈ వరకు క్లస్టర్ వ్యవస్థ లేదు. మండల పార్టీ ఎలక్షన్ ఉంది. ఇప్పుడు క్లస్టర్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కానీ ఏర్పాటు చేసి ఇవాళ మనందరినీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల సమస్య పరిష్కరించండి దృష్టి ఇవాళ మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించి పంపుతున్నాడు. ఎప్పటికప్పుడు కూడా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో, మండల పార్టీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు, క్లస్టర్ ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎప్పటికప్పుడు ఎంక్వైరీ కూడా చేస్తారు. దాని మీద అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. పార్టీ పరంగా చూస్తే బ్రహ్మాండంగా పార్టీ ఉంది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు. జగన్ మాత్రం చాలా బాధపడిపోతున్నాడు. ఇదంతా చూసి జగన్ గారు గుండు కొట్టుకుంటున్నాడు. ఇవాళ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆయన రక్త చరిత్ర అంతా కూడా బయటకు వచ్చింది. వాళ్ళ తాతగాడి నుంచి కూడా మరి బయటకు వచ్చింది. దాని మీద ఇంకా గొగ్గోలుగా ఉంది. మేము చెప్పలేము కాదు, వాళ్ళ చెల్లెళ్ళ అమ్మ కూడా చెప్తున్నారు. అది విచిత్రం. అంటే జగన్ గారి పరిస్థితి ఏంటన్నది వాళ్ళ ప్రజలకు అందరికీ అర్థమైంది. దాన్ని బట్టి జగన్ గారి పార్టీ 0. గొడ్డల పార్టీ అయిపోయింది. గొడ్డల పార్టీని ఓట్లు ఎవడెత్తాడు? అంచేత గొడ్డల పార్టీ అయిపోయింది. ఇంకా ఓట్లు లేవు, సీట్లు లేవు. అంచేత ఆయన సన్యాసం పుచ్చుకోవాల్సింది. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత ఇటువంటి మార్పుల్లో చాలా వినూత్నంగా ఉంది. ఎలా ఉంది స్పందన? అంటే లోకేష్ గారు ఆయన మొదటి నుంచి కూడా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాకపోతే జన దగ్గర ఉన్నాడు. కార్యకర్త సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చాడు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఈ 3 రాష్ట్రాలు కూడా పికప్ చేయాలని ఆలోచిస్తున్నాడు. నా కార్యకర్తను ఎంకరేజ్ చేయాలని ఉన్నాడు. కార్యకర్తలు అందరూ ట్రైనింగ్ ఇవ్వాలని ఆలోచనతో అందరికీ ఎంత వరకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అందరికీ సుశక్తిని కార్యకర్త తయారు చేయడానికి ఆయన పూర్తిగా సన్నద్ధంగా ఉంది. పక్కన ప్రతిపక్షాలు చూసుకుంటే అలాగే వైసీపీకి సంబంధించిన 2 ఏళ్ల పాలన ఎటువంటి పాలన కూడా అందించలేదు. ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కూటమి పాలన అంటున్నారు. ఎవరన్నా రమ్మని నా కూడా రమ్మనండి, నా కూడా రోజు తిరగమనండి, మా నియోజకవర్గం తీసుకెళ్తాను.
నేను ఏం చేసి చూపెడతాను. వాళ్ళు 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు చూసారు, చూపెట్టండి, నేను వస్తాను. నువ్వు చూపెట్టాడంటే నేను గుడి కోరుకుంటుంటాను. ఇంక చేసేవంటే నేను 2 సంవత్సరాలు ఏం చూపెడుతున్నా చూపెడతాను. రమ్మనండి ఎవడతారు, దమ్మని ఎవడ రమ్మని చెప్పి. నియోజకవర్గంలో ఎలా డెవలప్ చేశారంటే ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయి? నేను ఇచ్చిన హామీలని అమలైపోయినాయని ఆఖరికి నేను వచ్చి 2014 వచ్చినప్పుడు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా మంచినీళ్ళు ఇస్తాను మున్సిపాలిటీకి అని చెప్పి హామీ ఇచ్చాను. ఆ హామీ కూడా నాకు తెలియదు. తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ మాడితే 50% కట్టాలన్నారు. ఎలా బాబు అని చెప్పి ఆలోచించాను. నేను చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఫ్రీ కట్టలేకుండా ఆయన డబ్బులు ఇచ్చాడు, టెండర్ పెడుతున్నాడు. అంటే 2 మున్సిపాలిటీలు కూడా గోదావరి ద్వారా నీళ్ళు వస్తాయి, గ్రామాలన్నీ గోదావరి ద్వారా నీళ్ళు వస్తాయి. మంచినీళ్ళ సౌకర్యాలు డైరెక్ట్గా కాలువ పోతుంటే మురికి వస్తుందని చెప్పి పైప్ లైన్ ద్వారా ఇవ్వండి అని చెప్పి అది. అలాగే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాను నేను, ఎవరు పేదలందరికీ చర్చ్ ద్వారా కడతాం. అలాగే 100 బెడ్ హాస్పిటల్ ప్రపోజల్ పెట్టాను, సైట్ ఎక్వైర్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత చంద్రబాబు దగ్గర కూర్చుంటాను. అలాగే పెద్ద పనులు కళ్యాణ మండపం కట్టాను ఆలోచన పెద్దది, అందరికీ పేదకి అందుబాటులో ఉండేది, అది కూడా కడతాం. అలాగే ఇలా డిగ్రీ కాలేజ్ సార్ కూడా పెట్టాను, అది కూడా ప్రపోజల్ రెడీ అయింది, దాని మీద ఎక్సైజ్ చేద్దాం, అది కూడా పూర్తి. ఇంకా నేను హామీలు ఏమీ అన్ని హామీలు పూర్తి. ఈ పెట్రోల్ ధరల పెరుగుదల ఇవన్నీ కూడా మరి నియంత్రణకు సరైన ప్లానింగ్ లేకుండా పోయింది కూటమికి అంటున్నారు. ఒక పక్కన ఎన్డీఏ పైనుంచి కూడా 3 ఏ గవర్నమెంట్ పెంచుకొని ఇంతవరకు పెట్టుకునే వచ్చింది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ పెంచలేదా? బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఇంటర్నేషనల్ ఆయిల్ని బట్టి డీజిల్ పెట్రోల్ పెరుగుతుంది. ఈ జగన్ గారి గవర్నమెంట్ 5 సంవత్సరాలు పెట్రోల్ పెంచలేదా? ఇప్పుడు గొంగ 2 బండి మీద తిరుగుతారు. అది ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టి వెళ్తుంది. దాన్ని కూడా మనం పెరగాలని పెంచాలి, మేము డిమాండ్ చేయండి, తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళ పరిస్థితిని బట్టి చేయాలి కదా. ఓకే, అభివృద్ధి పదంలో రాష్ట్రం దూసిపోతుందంట. ఎందుకు తీసుకెళ్తండి అభివృద్ధి పదంలో? కాకపోతే వాళ్ళు ప్రెస్ మీట్గా సరిపోతారు, కానీ దాన్ని ఫీడ్ రమ్మను, మేము చూపెడతాం. కూడా వస్తే పోలవరం ప్రజలకు వెళ్ళమనండి, రాజధానికి వెళ్ళమనండి. రాజధానికి వెళ్తే రాజధాని జరిగిపోయింది అంటాడు, పోలవరం ఏదో అవ్వట్లేదు అంటాడు, రైల్వే జోన్ అవ్వట్లేదు అంటాడు, వర్క్ రావట్లేదు అంటాడు, అని చూపెడతానండి. ఇది పరిస్థితి. మహానాడు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరుగుతుంది. అలాగే కనీవిని ఎరుగని రీతిలో ఈ క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసినటువంటి మహానాడుకైతే మంచి స్పందన వస్తుందంటూ కూడా, అలాగే అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్కు వెళ్ళి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి కార్యకర్త కూడా పాల్గొని, అలాగే మహానాడు కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు ఈ యొక్క క్లస్టర్ల కార్యక్రమంలో పాల్గొని, అలాగే ఆన్లైన్ ద్వారా మ్యూచువల్ ద్వారా ఈ ఆన్లైన్లో కూడా ముందు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అనేక తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాల్లో అలాగే మహిళలకు పెద్దపీట వేస్తూ ఆ తీర్మానాలు కూడా ప్రవేశపెడుతూ, అలాగే సంక్షేమం అభివృద్ధి దిశగా మొత్తం అంతా కూడా దూసుకెళ్లే విధంగా కూడా రాష్ట్రం తీసుకెళ్తుందో, పక్కన వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుంది. అలాగే అభివృద్ధి దిశగా కూడా ప్రత్యేక చోట కూడా వెళ్తున్న నేపథ్యంలో పెద్దాపురంలోనే ఇచ్చిన హామీలు సకాలంలోనే అమలు చేయడం కాకుండా అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు వెళుతున్నాం. ఒక పక్కన ఓల్డేజ్ హోమ్ నిర్మాణం చేపట్టడమే కాకుండా 100 పడకల ఆసుపత్రి కూడా త్వరలోనే దానికి కూడా ఆ పరిష్కారం కూడా లభిస్తుంది. అంతేకాకుండా నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలు మించి పనులు జరుగుతున్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ధరల పెరుగుదల నియంత్రణపై ప్రతి ప్రభుత్వం కూడా పెంచుకొస్తుంది రాష్ట్రం. అలాగే ఆ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలోనే ఈ పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యం అన్ని ప్రాంతాల్లో కూడా ఉంటుంది. ఇది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం వైసీపీ చేస్తుందంటూ కూడా అలాగే మాజీ హోంమంత్రి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు తాజా పరిస్థితి కెమెరాతో ప్రకాష్ RTV పెద్దాపురం నుంచి.